నేను మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో గిట్టుబాటు ధర కానీ సాగునీటి సమస్య కానీ ఇవన్నీ నేను ముందుండి నేను మీకు మాటిస్తున్నాను. కోనసీమ రైతాంగానికి రైతు బిడ్డగా నేను మాటిస్తున్నాను. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటాను. మీకు అందుబాటులో ఉండేవాడిని. మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి సమస్యకి నేను క్షేత్రస్థాయి పరిశీలన నేను చేస్తాను. ఈ రోజున వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నప్పటికీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను. నేను వస్తాను. నేను కోరుకునేదల్లా ఇక్కడున్న అశేష నా అభిమానాలని యువకుల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నాకు సమస్యలు తీర్చే సమయం ఇవ్వండి. ఫోటోలకి మీద పడ్డా లేదంటే నన్ను వెళ్ళనివ్వకపోయినా క్షేత్రస్థాయి నాకు పర్యటన చేయాలంటే మీద పడితే నేను సమస్యల్ని నేను తీర్చలేను. నేను కోరుకునేది అదొక్కటే. రైతాంగం కోసం నేను వచ్చినప్పుడు, ఒక సమస్య కోసం నేను వచ్చినప్పుడు నాకు సమస్యని పరిశీలించే అవకాశం కల్పిస్తే నేను అన్నీ వదిలి వచ్చిన వాడిని. మీకు తెలుసు 200 కోట్ల పైన సంపాదిస్తే తప్ప 70 కోట్లు ట్యాక్స్ కట్టలేము. నేను 70 కోట్లు ట్యాక్స్ కట్టాను 5 సంవత్సరాల్లో. అది నా సంపాదన. నాకు రాజకీయాల్లో డబ్బు సంపాదన అవసరం లేదు. కానీ మీ కష్టాలను తీర్చడానికి మీకు ఇంట్లో ఒకటిగా నేను ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యంగా రైతాంగం చెప్పింది నీటి తీరువ సంఘాలు ఉండేవి, అవి రద్దు చేశాడు. ఆ వ్యవస్థను చంపేశాడు జగన్. కూటమి ప్రభుత్వం రాగానే నీటి తీరువ సంఘాల్ని పునరుద్ధరణ చేస్తాం. అలాగే వాటికి ఎన్నికలు పెట్టడం మానేశారు. సంఘాలన్నీ కలిపి పూడికలు కాలువలు మరమ్మతులన్నీ చేసేవారు. గ్రామ సభలను పెట్టుకొని ఏ కాలువలకు ఏమేం చేయాలో నిర్ణయించుకునేవాళ్ళు. దానికి అవన్నీ లేకపోవడం వల్ల ఈ రోజున అన్ని రకాల వ్యర్థాలు వెళ్ళిపోయి పూడికలు లేక నష్టపోతా ఉన్న రైతాంగం. రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి. ధవళేశ్వరం నుంచి అంతర్వేది వరకు ఉన్న పంట కాలువల్లో దారి పొడవున డ్రైనేజ్ కలవటం వల్ల పంట పొలాల్లోకి వ్యర్థాలు చేరి పంట నాశనం అవుతా ఉంది. దిగుబడులు తగ్గిపోయాయి. నేను ఆ నీటి తీరువ సంఘాలని పునరుద్ధరణ చేసి ఆ జరుగుతున్న నష్టాన్ని మేము కట్టడి చేస్తాం. మద్దతు ధర ఇప్పించే బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. పండిన పంట ఈ రోజున వైసీపీకి పండిన పంటకి కొన్నా కానీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి. మేము మీకు సకాలంలో అందించే పరిస్థితి మేము తీసుకొస్తాం. జగన్ వచ్చాక దాదాపు 20,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ప్రకటించడం అంటే సమ్మె చేయటం. రైతు అన్నం పెట్టే రైతు సమ్మె చేస్తే మన చేతుల్లోకి మన ప్లేట్లోకి ముద్ద రాదు. అలాంటి రైతు కష్టానికి కూర్చొని రావాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరు రాలా. ఇక్కడ కూర్చున్న రాపాక 5 ఎకరాల్లో రాపాక వరప్రసాద్ గారు 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. కానీ కోనసీమ రైతాంగానికి కన్నీళ్లు తోడటానికి మనసు రాలా. అలాగే కోఆపరేటివ్ సెక్టర్, ముఖ్యంగా రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చే కోఆపరేటివ్ సెక్టర్ ని సంపూర్ణంగా చంపేశారు, నిర్వీర్యం చేశారు, భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు దాతలను చైర్మన్ గా డైరెక్టర్లుగా ఎన్నుకునేవాళ్ళు. ఆ ఎన్నికల వ్యవస్థని తీసేసి రైతాంగానికి ఏమాత్రం సంబంధం లేని, ఒక రైతు కష్టం తెలుసుకోలేని తెలియని వ్యక్తి అయిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తిని మనకి ఈ అగ్రో సంస్థకి అగ్రో లోన్స్ ఇచ్చే కోఆపరేటివ్ చైర్మన్ గా చేశారు. అనంతబాబు అనే వ్యక్తి మీ గురించి మీకు తెలుసు. తన కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. ఇదే కనుక ఒక చిన్నపాటి దెబ్బ ఇద్దరు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు. జగన్ మీద చిన్న గులకరాయి పెడితే మొత్తం ఆ కుర్రాన్ని పట్టుకున్నారు. ఒక డ్రైవర్ ఏ కులానికి చెందినవైనా కావచ్చు, ప్రత్యేకించి దళిత కులానికి చెందిన డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి దానికి అతి గతి లేదు. మళ్ళీ వచ్చి అతను మనకి రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ వైసీపీకి ఓట్లు ఏమని అడుగుతాడు. దీన్ని బట్టి ఆలోచించండి ఎంత దిగజారిపోయిన ప్రభుత్వాలు. ఇది మీకు నష్టం, మనకి నష్టం. ముఖ్యంగా ఇందాక హరీష్ గారు మాట్లాడుతా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అన్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను. అంబేద్కర్ గారిని మనం గర్వించే మనందరం గౌరవించే వ్యక్తి. ఆయన చూసుకొని మనం గర్విస్తాం.
అలాంటి వ్యక్తి పేరు కోనసీమకు పేరు పెడితే మన ఎవరైనా సరే ఎందుకు గొడవలు పెడతారు? ఎవరికి అవసరం ఉంది? సర్ ఆర్థర్ కాటన్ దొరనే మనం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం. మొత్తం గోదావరి జిల్లాలో విదేశీయుణ్ణి, తెల్ల జాతీయుణ్ణి, శ్వేత జాతీయుణ్ణి మొత్తం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం. అలాంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే దానికి అవసరం ఏముంది? గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ సమస్య ఏంటంటే వైసీపీ కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి, ప్రతి కులంలో కొన్ని వాదోపవాదాలు ఉంటాయి. వ్యక్తులకు కొంతమందికి పడవు. ఉదాహరణకి పక్కన ఉన్న రామచంద్రాపురం చూడండి, తోట త్రిమూర్తులు గారికి పిల్లి సుభాష్ చంద్రదాస్ గారికి పడేది కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ, అది కులాల మధ్య గొడవ అవ్వాల్సిన అవసరం లేదు. రంగా గారికి కానీ మనకి ఇందాక ఇప్పుడు రంగా గారి చూస్తా ఉన్నాను, విజయవాడలో నెహ్రూ గారికి కానీ వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోయినాయి. ఇది చాలా ఉపద్రవం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోతే మనం ఎవరం బతకలేం. సమాజంలో ఇంకో కులం లేకుండా ఇంకో కులం పనిచేయదు. ఇది చాలా కష్టం. ఇందాక వస్తున్నప్పుడు మోరిపాడు గ్రామాల నుంచి అదే చెప్తాను, మోరిపాడు గ్రామాల నుంచి కొందరు నా దగ్గరికి వచ్చి ఒకటే చెప్పారు, మేము ఇక్కడ జీడి పిక్కల్ని కుటీర పరిశ్రమగా చేసుకుంటాం. దాంట్లో కాపు సామాజిక వర్గం ఉంది, బీసీ సామాజిక వర్గం ఉంది, ఎస్సీ సామాజిక వర్గం ఉంది. కానీ మాకు సరైన ఇబ్బందులు ఉన్నాయి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవు. దీనిని కుటీర పరిశ్రమగా గుర్తించాలి అంటే నేను మోరిపాడు అన్నదమ్ములకు చెప్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మేము వచ్చి దాన్ని కుటీర పరిశ్రమగా గుర్తిస్తాం. ఈరోజు వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టి వాళ్ళ నాయకులే గొడవ చేసి, గొడవల్లో A1 గా ఉన్న అన్నెం సాయి అనే వ్యక్తే ఈ రోజున మంత్రి విశ్వరూప్ వెనక ఉన్నారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? వాళ్లే గొడవలు క్రియేట్ చేసి మనమే గొడవలు పెట్టుకోవాలనే పరిస్థితి. నేను వచ్చి ఒకటే చెప్పాను, చట్టం ఎవరికైనా సమానంగా పనిచేస్తుంది. అంబేద్కర్ గారు ఏ రోజు కూడా ఈ వ్యక్తికి చట్టం సమానంగా పనిచేసి ఇతనికి ఎక్కువ పనిచేస్తుంది ఏ రోజు చెప్పలా. తప్పు ఎవరు చేసినా రాజ్యాంగం కానీ చట్టం కానీ లా కానీ సమానంగా అందరికీ పనిచేస్తాయి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు ఏ కులస్తులైనా కావచ్చు, సమానమైన పనిష్మెంట్ ఉంటుంది. అంతర్వేది కొప్పినాతి కృష్ణమ్మ గారు అగ్నికుల క్షత్రియులు అంతర్వేది ఆలయంలో ఉండే రథాన్ని, నరసింహస్వామి రథాన్ని దుండగులు తగలబెట్టేస్తే ఒకటే చెప్పారు, పిచ్చోడు కాల్చాడు, లేదంటే తేనె తట్టుంటే దానికి మంట పెట్టడానికి కాల్చేశారంటే కొంతమంది నీచులు ఉంటారు గొడవలు పెట్టడానికి, లేదా పొరపాటున తాగేసే ఉండొచ్చు, కారణాలు ఏదైనా ఉండొచ్చు. కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఏం చేయాలి? దోషుల్ని పట్టుకోవాలి. మీరు చెప్పండి, ఒక చిన్న గులకరాయి పడితే ఇంతమంది సమూహంలో జగన్కి ఒక గులకరాయి పడితే నిందితుడిని పట్టుకోగలిగాడు. మనకి అంతర్వేది రథాన్ని కాల్చేస్తే నిందితుడిని పట్టుకోలేపారు ఈ రోజు దాకా. ఏం సూచిస్తుంది అది? ఏం చెప్తుంది అంటే నువ్వు పట్టుకోవాలంటే పట్టుకోగలవు, నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలంటే పట్టుకోగలవు. కానీ అపోహల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి, గొడవల మధ్య మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రభుత్వాలు నడపాలి. దీనికి ఇది ఆగాలి. ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి. నేనే ఉన్నా, భీమ్లా నాయక్ అని సినిమా చేశా, వకీల్ సాబ్ అనే సినిమా చేశా. నేను ఏ రోజు డబ్బు కోసం వెంపర్లాడలా. నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట, వచ్చి అన్న జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకి డబ్బులు కావాలని. నేను ఒకటే చెప్పా, నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి. దేనికంటాం ఆ మాట? ఆత్మగౌరవంతో బతుకుతాం, దేహి అని బతకం. ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం, అంతేగాని ఎర్రచందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా,
నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అస్సలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి, జగన్ గారికి ఒకటే చెప్తున్నా, ఇది మేం భయపడే వ్యక్తులం కాదు, ఇది జనసేన. ఇది మీరు ఒక చెయ్యి ఎత్తితే మేము 1,00,000 చేతులు ఎత్తుతాం, గుర్తుపెట్టుకోండి. అంతర్వేది రథం పోతే గుడివాళ్ళలో ఒక మంత్రి మాట్లాడతారు, రథం గాలిపోతే ఏమవుద్ది, కొత్త రథం చేయిస్తామంటాడు. రథం తాలూకు ప్రాశస్త్యం తెలుసా? ఒక 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 ఆలయం తాలూకు ఒక విధి విధానాలు తెలుసా? అంత తేలిగ్గా మాట్లాడచ్చా? అది వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం, అపహాస్యం చేసే వాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు.